మహిమాన్విత పుణ్యక్షేత్రం సింహాచలంలో నేడు జరుగుతున్న గిరి ప్రదక్షిణతో నగరం హరినామ స్మరణతో మార్మోగుతుంది. సుమారు 32 కిలోమీటర్ల మేర సాగుతున్న ప్రదక్షిణ ఆద్యంతం భక్తి పారవస్యంతో ఉప్పొంగింది. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే శ్రీ వరహ లక్ష్మీ నరసింహస్వామి వారి అవతారంలో కొలువుతీరిన మహాపుణ్యక్షేత్రం సింహాచలంలో ఈరోజు ప్రారంభమైనటువంటి గిరి ప్రదక్షిణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరుగుతోంది. సుమారు 6 లక్షల మంది భక్తులు ఈరోజు గిరి ప్రదక్షిణ చేసి తమ మొక్కుబడులు చెల్లించుకునే అవకాశం ఉందని చెప్పి అధికారులు కూడా వెల్లడించడం జరిగింది. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని అయితే కనుక అధికారులు ఎక్కడికెక్కడ పలు జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా గత అనుభవాలు అంటే ఇటీవల జరిగినటువంటి చందనోత్సవ సమయంలో జరిగినటువంటి గోడ కూలిన ఘటన కావచ్చు, లేదంటే ఇటీవల ఒక 4 రోజుల క్రితం జరిగినటువంటి తొలిపావంచవ దగ్గర భారీ ఇనుప షెడ్డు కూలిపోయిన ఘటన కావచ్చు. ఇటువంటి గత అనుభవాలన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని అయితే కనుక ఎప్పటికప్పుడు సమీక్షా సమావేశాలు నిర్వహిస్తూ ఈ కేవలం ఉత్తరాంధ్ర జిల్లాల నుంచే కాకుండా ఇతర జిల్లాల నుంచి లక్షలాదిగా తరలి వచ్చే భక్తులకు ఇక్కడ కూడా ఎటువంటి ఇబ్బందులు కానీ తలెత్తకుండా, అదేవిధంగా అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఇటు పోలీస్ శాఖ, అదేవిధంగా రెవెన్యూ, ఇతర జీవీఎంసీ, విఎంఆర్డీఏ, ఇతర సంస్థలన్నీ కూడా, ఇతర శాఖలన్నీ కూడా సంయుక్తంగా ఏకదాటి మీదకి రావడం, అదేవిధంగా ఈరోజు శ్రీమన్నారాయణుడికి తమ సేవలు అందించడం కూడా జరుగుతుంది. అయితే పూర్తిగా చూస్తే కనుక వేకోజాము నుంచే భక్తులు తమ గిరి ప్రదక్షిణను ప్రారంభించారు. 32 కిలోమీటర్లు జరిగే ఈ గిరి ప్రదక్షిణ మహోత్సవంలో సుమారు 400 టాయిలెట్స్ కూడా ఏర్పాటు చేయడం, అదేవిధంగా అంటే మరుగుదొడ్లు ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా నడిచే భక్తులకు ఎక్కడ కూడా దాహార్దిని అనిపించకుండా ఎక్కడికక్కడ వాటర్ సప్లై కూడా ఏర్పాటు చేశారు. అంతేకాకుండా స్నాక్స్తో పాటు ఇతర సౌకర్యాలు, ముఖ్యంగా చెప్పాలంటే కనుక మెడికల్ క్యాంప్స్ ఏర్పాటు చేశారు. ఎక్కడ ఎవరికి ఏ అస్వస్థత ఏర్పడినా సరే వెంటనే వారికి దగ్గరలో ఉన్నటువంటి మెడికల్ క్యాంప్ దగ్గర తీసుకెళ్తే వెంటనే తగిన వైద్య సౌకర్యం కూడా అందించే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా ఇటు సింహాచలం తొలిపావంచ దగ్గర ప్రారంభమైనటువంటి గిరి ప్రదక్షిణ ఇటు అడివారం చేరుకుని అడివారం దగ్గర నుంచి వయా జైల్ రోడ్ నుంచి హనుమంతవాక్ జంక్షన్, అదేవిధంగా హనుమంతవాక్ నుంచి కైలాసగిరి దగ్గర ఓన్లీ అక్కడ మాత్రమే స్నానాలకు అనుమతి ఇచ్చారు. అక్కడ నుంచి స్నానాల అనంతరం అయితే కనుక మళ్ళీ ఎంఈపీ డబుల్ రోడ్ నుంచి తిన్నంగా నేరుగా హనుమంతవాక్ నుంచి హెచ్పి కాలనీ రూట్గా ఇటు ఎన్నేడు కొత్త రోడ్ నుంచి గోపాలపట్నం మీదుగా మళ్ళీ సింహాచలం నుంచి సింహపురం కాలనీ, ఇలా మళ్ళీ తొలిపావంచ దగ్గర తీసుకెళ్ళి అక్కడే టెంకాయ కొట్టిన తర్వాత మళ్ళీ ఎవరైనా భక్తులు స్వామివారి దర్శనానికి వెళ్ళాలనుకుంటే కనుక అక్కడ నుంచి ఉచిత బస్సులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే పూర్తిగా అయితే కనుక బీఆర్టీఎస్ రోడ్డులో అయితే కనుక ఎటువంటి వాహనాలను కూడా అనుమతించలేదు. అయితే పోలీసు అధికారులు కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూ తగిన జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. పోలీసులు కొంతమంది మఫ్టీలో కూడా తిరుగుతూ ఎక్కడ కూడా ఈ ఆకతాయిలు కూడా, అంటే సాధారణంగా ఈ గిరి ప్రదక్షిణలో 80% భక్తులు ఉంటాయి, ఒక 20% మాత్రం ఆకతాయిల ఏడిపింపులు ఉంటాయి. అయితే ఇది దృష్టిలో ఉంచుకుని కూడా నగర పోలీస్ కమిషనర్ బాధ్య అయితే కనుక ప్రత్యేకంగా సివిల్లో కొంతమంది పోలీసులను కూడా ప్రదర్శనలో ఉంచారు. అయితే ఎక్కడ కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా తగిన జాగ్రత్తలు తీసుకున్నారని చెప్పడంలో కూడా ఎటువంటి అతిశయోక్తి లేదు. అయితే ప్రభుత్వం మాత్రం దీని ప్రత్యేక దృష్టి సారించింది. ఎప్పటికప్పుడు సీఎం చంద్రబాబు నాయుడు కూడా అధికారులతోనూ, అదేవిధంగా హోంమంత్రి అనిత కూడా చాలా వరకు కూడా సమావేశాలు కూడా నిర్వహించడం జరిగింది. గత వారం 10 రోజుల నుంచి కూడా ఎప్పటికప్పుడు కలెక్టరేట్లో ఈ విధమైనటువంటి సమీక్ష సమావేశాలు నిర్వహిస్తూ అయితే కనుక సింహాచలంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా, అత్యంత భక్తి పార్వస్యం నడుమ జరిగే ఈ గిరి ప్రదక్షిణను యథాతథంగా, అదేవిధంగా ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బందులు ప్రశాంతమైనటువంటి వాతావరణంలో అయితే కనుక నిర్వహించడానికి పూర్తి సన్నాహాలు చేశారు. దానికి అనుగుణంగానే భక్తులు కూడా తండోపతండ గత సంవత్సరాలతో పోల్చుకుంటే కనుక సుమారు 5 లక్షల మంది పైగా పాల్గొన్నటువంటి గిరి ప్రదక్షిణ ఈ సంవత్సరం మాత్రం తప్పనిసరిగా 6 లక్షల మంది దాటే భక్తులు పాల్గొనే అవకాశం ఉందని చెప్పి ముందస్తు అంచనాకు వచ్చినటువంటి అధికారులు అయితే కనుక పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా గత అనుభవాలు ఇందాల నుంచి చెప్పినట్టుగానే గత అనుభవాలన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని చేసినటువంటి కార్యక్రమం దిగ్విజయంగా ప్రశాంతంగా గిరి ప్రదక్షిణ మహోత్సవం ముగుస్తుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికప్పుడు ఆలయ ఈవో త్రినాథరావు కూడా తన వంతుగా బాధ్యతలు చేస్తారు. అయితే ఇటీవల జరిగినటువంటి కొన్ని అవాంఛనీయ సంఘటనలు దృష్టిలో పెట్టుకుని అయితే కనుక స్థానిక ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు మాత్రం నిన్న త్రినాథరావుపై మండిపడడం విషయం మాత్రం కొంచెం ప్రశ్నార్థకంగా మారింది. ఎందుకంటే ఆయన ఇన్ఛార్జ్ ఈవోగా ఉండి కూడా ఎందుకు ఇటువంటి అవాంఛనీయ సంఘటనలు జరిగాయనే విషయం మీద అయితే కనుక ఆయన సీరియస్ అవ్వడం జరిగింది గంటా శ్రీనివాసరావు. దీనికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో నిన్న రాత్రి 9:30-10 గంటల వరకు కూడా హోంమంత్రి అనిత స్థానిక పోలీసులతో, ఎవరైతే డ్యూటీలు చేయడానికి వచ్చిన పోలీసులతో ప్రతి ఒక్కరితో కూడా పింటుకొని మాట్లాడి అందరూ కూడా తగిన జాగ్రత్తలు కూడా చెప్పడం జరిగింది. ప్రస్తుతం అయితే కనుక భక్తులు తండోపతండాలుగా ఉదయం వేకువజాము నుంచి అంటే 2 గంటలకి ఆలయం తొలిపావంచ దగ్గర స్వామివారి రథం ప్రారంభమవుతుంది. రథం కూడా జెండా ఊపి ప్రారంభించేందుకు కనుక పూసపాటి అశోక్ గజపతిరాజు ఎవరైతే ఆలయ ధర్మకర్త ఉన్నారో ఆయన వచ్చి ప్రత్యేక పూజలు జరిపించిన తర్వాత జెండా ఊపి రథాన్ని ప్రారంభిస్తారు. ఆలయ ఆచారం ప్రకారం అయితే కనుక రథయాత్రతో పాటు భక్తులు
గిరి ప్రదక్షిణ చేయాల్సి ఉంటుంది. కానీ భక్తులు మరింత మంది పెరిగే అవకాశం ఉంది కాబట్టి కొంతమంది భక్తులు అయితే కనుక ఈరోజు వేకువజాము అంటే 4-5 గంటల నుంచే తమ గిరి ప్రదక్షిణను పాదయాత్రను ప్రారంభించారు. అయితే ఈ సుదీర్ఘ 32 కిలోమీటర్ల ప్రదక్షిణ కూడా ఎక్కడికక్కడ అంటే ఈ కేవలం ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి ఈ సేవలే కాకుండా కొన్ని చారిటీ అంటే సేవా సంస్థలు కూడా ముందుకు రావడం, ఎక్కడికక్కడ మంచినీళ్ళు అదేవిధంగా టీ కాఫీతో పాటు బాదం పాలు కూడా అందించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఎందుకంటే భక్తులు ఎక్కడ కూడా ఇబ్బందులు పడకుండా, ఎక్కడ కూడా అస్వస్థతకు గురవకుండా, ఎక్కడ వారికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అయితే కనుక కొన్ని సేవా సంస్థలు కూడా ముందు రావడం జరిగింది. ఇదంతా జీవీఎంసీ ముందస్తు ప్రణాళిక ప్రకారం అయితే కనుక కొన్ని సేవా సంస్థలు ముందుకు రావడం, తగిన సేవా కార్యక్రమాలు కూడా చేయడం జరుగుతుంది. ఏదైనప్పుడు కూడా ప్రతి ఏటా జరిగే ఈ గిరి ప్రదక్షిణ ఏటు కూడా దిగ్విజయంగా ముందుకు వెళ్తుందని చెప్పడంలో ఎటువంటి కెమెరామెన్ సూర్యబాబుతో ప్రసాద్, జీటీవీ న్యూస్, విశాఖపట్నం.